దానికై నేను శుభాకాంక్షలు చెప్పలేను బావా. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నన్ను క్షమించండి. మీరు మాకు మీ అద్వితీయ నారాయణి సేననిచ్చేసి విజయపథాన్ని చూపించేశారు వాసుదేవా. ఇప్పుడు మీరు శుభాకాంక్షలు చెప్పకపోతే నేను మిమ్మల్ని దోషిగా భావించను. గాంధార రాజా, ధనస్సు యొక్క శక్తి ధనుర్ధారిని బట్టి ఉంటుంది. అలాగే సైన్యం యొక్క శక్తి సైన్యాధిపతిని బట్టి ఉంటుంది. నారాయణి సేన విశ్వంలోని సర్వశ్రేష్ఠ సేన అన్నది నిజమే. కానీ ఒక ఉత్తమ సైన్యాధిపతి లేకపోతే మా నారాయణి సేన కూడా విఫలం కావచ్చు. దాని గురించి మాకు భయం లేదు మహాబలి శ్రీ బలరామదేవా. మా పక్షాన మహారథి భీష్ముల వారున్నారు. సైన్యాధిపతి పదవిలో మీ పక్షాన మహితాత్ములు భీష్ములున్నంత వరకు మీకు నారాయణి సేనతో అవసరమేముంటుంది శకుని మామా? కాని మహితాత్ముని వధ తరువాత నారాయణి సేన యొక్క సైన్యాధిపతి పదవిని ఎవరు స్వీకరించగలరు? పితామహులు భీష్ముని వధించడం అసంభవం వాసుదేవా. ఎందుకంటే వారు స్వచ్ఛంద మరణమనే వరాన్ని పొందినవారు వాసుదేవా. బావా దుర్యోధన, యుద్ధ పరిణామాన్ని ద్యూతం మాదిరిగా ముందే నిశ్చయించడం సాధ్యం కాదు. మహితాత్మునికి కూడా మృత్యువు సంభవించవచ్చు. ఇది అసంభవం వాసుదేవా. ఏ వంచన లేకుండా మహితాత్ములు భీష్మునికి మృత్యువు వచ్చే అవకాశమే లేదు. ఇక నీ పక్షాన మరి ధర్మం ఉంది కదా. ఇది వంచన యొక్క ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది శకుని మామ. ఆ శ్రీరామచంద్రుడు గుప్తంగా ఉండి వానరరాజు వాలిపై బాణాన్ని సంధించాడు. మరచినట్లున్నారు మీరు శకుని మామ. అలాగే దశకంఠ రావణుని వధించేందుకు వాని తమ్ముడు విభీషణుని సహాయం తీసుకున్నారు కదా. వంచన యొక్క ఆశయం ధర్మమైతే ఆ వంచన కూడా ధర్మమే శకుని మామ. అంటే మీరు వంచన చేస్తారా వాసుదేవా? అవశ్యం. ఈ యుద్ధంలో పాండవుల విజయం అనివార్యం. మహారథి భీష్ముడు, గురు ద్రోణులు, ఇంకా అంగరాజు కర్ణుడు, ఈ ముగ్గురి వధ జరుగుతుంది. అది వంచనతో. వీలైతే వారిని రక్షించే మార్గం ఆలోచించుకోండి.